హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. కొత్తగా వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ యొక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో నేను దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా మనకు కేంద్ర ప్రభుత్వము వాలంటీర్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము, సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి, సో ఎప్పటి నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, ఈ విధమైనటువంటి వివరాల గురించి మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి, ఓకేనా. సో ఇక ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసి నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే విడుదల కావడం జరిగిందనమాట, ఓకేనా. సో ఓవరాల్గా మనకు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ దానికి సంబంధించి కొన్ని ఎలిజిబిలిటీస్ కూడా తీసుకురావడం అయితే జరిగింది. మొట్టమొదటిగా ఈ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే కొంచెం బ్రీఫ్గా అయితే డిస్కస్ చేసుకుందాం ఈ పథకానికి సంబంధించి. దెన్ మనము అప్లికేషన్ ప్రాసెస్ గురించి అయితే క్లియర్గా లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా. సో ఇక మొట్టమొదటిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దామన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మినిమం 10th పాస్ అయింటే చాలు దరఖాస్తులు చేసుకోవచ్చు అనేది చెప్తూ ఉన్నారనమాట, ఓకేనా. మినిమం 10th క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ పైన ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు, బట్ మినిమం వచ్చేసి మనకు 10th క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక ఏజ్ కూడా చూద్దామండి. వయసు 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య లోపల ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి. అది కూడా వచ్చేసి 1 ఏప్రిల్ 2025 లోపల 29 సంవత్సరాలు అయితే పూర్తి ఉండాలని చెప్తూ ఉన్నారనమాట, ఓకేనా. దాని తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా సెలెక్ట్ చేస్తారో అనే విషయాల గురించి 2 పాయింట్లు అయితే క్లియర్గా ఇచ్చున్నారండి. సో ఇక్కడ ముఖ్యంగా హయ్యర్ క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి మెంబర్ ఆఫ్ ఎంవై భారత్ యూత్ క్లబ్లో మెంబర్ అనేటువంటిది అయితే మెంబర్షిప్ ఉండాలని కూడా చెప్తూ ఉన్నారనమాట, ఓకేనా. ఈ యొక్క మేరా యువ భారత్ యూత్ క్లబ్లో మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవచ్చని ముఖ్యంగా మనకు చెప్తున్నారు. దీంతో పాటుగా వచ్చేసి గతంలో ఈ యొక్క ఎన్వైయు నేషనల్ యూత్ వాలంటీర్గా పనిచేస్తూ సో సడన్గా వాళ్ళు పదవీ కాలం ముగియక ముందే ఎవరైనా మానేసి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఈ యొక్క మేరా భారత్ యువ వాలంటీర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ పర్టికులర్గా మనకు శాలరీ సంగతి చూసుకున్నట్లయితే వీళ్ళకి 5,000 రూపాయలు ఒక నెలకైతే ఉండడం జరుగుతుంది అనమాట, ఓకేనా. ఎవ్రీ మంత్ కూడా మీకు 5,000 రూపాయలు శాలరీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది అయితే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఇకపోతే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలా దరఖాస్తులు చేసుకోవాలి అనే విషయం గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. సో ఒకసారి మీరు కూడా ఆ లింక్ ఓపెన్ చేసి నేను చెప్పేటువంటి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా దరఖాస్తులు అయితే చేసుకోండి, ఖచ్చితంగా కూడా అప్లై అవుతుంది, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే దీనికి సంబంధించిన ఫీజు ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట, అప్లికేషన్ ఫీజు. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒకసారి దరఖాస్తులు చేసుకోండి. మేబీ లక్ ఉంటే తగిలే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు అనమాట, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు, ఓకేనా. ఇక్కడ ఈ యొక్క ఫిల్ ఫామ్ ఆన్లైన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనము స్టేట్ అండ్ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇండియా వైజ్గా మనకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ అన్ని స్టేట్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం, మంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాబట్టి ఇక డిస్టిక్ కూడా మీ యొక్క డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మాది తిరుపతి డిస్టిక్ కాబట్టి తిరుపతి డిస్టిక్ అయితే సెలెక్ట్ చేశాను, ఓకేనా. దాని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. సబ్మిట్ చేశాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఈ విధంగా, ఓకేనా. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను క్లియర్గా అప్లికేషన్ ఫామ్ కూడా. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఫర్ మై భారత్ మేరా యువ భారత్ యూత్ వాలంటీర్
2025-26 అని అయితే ఇచ్చున్నారనమాట. సో ఇక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఈ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేసుకోవాలి అనే వివరాల గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాం మనం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కేంద్ర నేమ్ అయితే తిరుపతి డిస్టిక్ కాబట్టి తిరుపతి డిస్టిక్ పెట్టాను కాబట్టి అదే ఇచ్చేసారు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. దాని తర్వాత నేమ్ ఎవరైతే దరఖాస్తులు చేసుకోవాలనుకున్నారో దరఖాస్తుదారుని యొక్క నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. దాని తర్వాత ఫాదర్ నేము, దాని తర్వాత మదర్ నేము, ఇక సెక్స్ మేల్ అయితే మేలు, ఫిమేల్ అయితే ఫిమేల్. ఓకేనా. ఇక డేట్ ఆఫ్ బర్త్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి అయితే అన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. ఇక ప్లేస్ ఆఫ్ బర్త్ మీ యొక్క ప్లేస్ ఏందో కూడా పెట్టండి. ఇక కేటగిరీ, ఓకేనా, ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇచ్చున్నారు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలు. ఈ కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆ కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 కేటగిరీకి చెందినటువంటి వాళ్ళే దరఖాస్తులు చేసుకోవాలన్నమాట. ఓకేనా. దాని తర్వాత ఓటర్ ఐడి నెంబర్ కూడా పెట్టుకోవాలన్నమాట. బ్లడ్ గ్రూప్ మీది ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఆ బ్లడ్ గ్రూప్ కూడా పెట్టుకోవాలి. ఇక ఆధార్ కార్డ్ నెంబర్ కూడా రాసుకోవాలన్నమాట. ఇక రోల్ నెంబర్ ఆఫ్ 10th క్లాస్ అంటే మీ యొక్క 10th క్లాస్ యొక్క రోల్ నెంబర్ కూడా రాసుకోవాలి. ఎందుకంటే మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారు కాబట్టి 10th క్వాలిఫికేషన్. సో మ్యాక్సిమం చాలామంది అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే బేసిక్ మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేటువంటిది అందరికీ అయితే ఉంటుందన్నమాట. అందువల్ల మనకు అదే పెట్టారు. ఓకేనా. ఇక హై ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉన్నట్లయితే దాన్ని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు 12th ఇచ్చారు, గ్రాడ్యుయేట్ ఇచ్చారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇచ్చారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. లేదు మీకు హై క్వాలిఫికేషన్ వచ్చి 10th అయితే 10th పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా. సో దాని తర్వాత వచ్చేసి బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైయెస్ట్ ఎడ్యుకేషన్. సో మీ యొక్క హైయెస్ట్ ఎడ్యుకేషన్ యొక్క బోర్డు అయితే బోర్డు, యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, రెండిట్లో ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. ఇక ఇయర్ ఆఫ్ పాసింగ్ హై ఎడ్యుకేషన్. సో మీ యొక్క హై ఎడ్యుకేషన్ ఏంటో దానికి సంబంధించి ఏ సంవత్సరంలో పాస్డ్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ని అయితే పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా. దాని తర్వాత వచ్చేసి అదర్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ ప్రొఫెషనల్ టెక్నికల్ లైక్ పిహెచ్డి కావచ్చు, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి, బీసీఏ, బీబీఏ ఎక్సెట్రా అని ఇచ్చున్నారు ఇక్కడ. వీటిలో ఏదైనా హై క్వాలిఫికేషన్ కనుక మీరు చేస్తున్నట్లయితే దాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్. సో మీరు ఈ యొక్క కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ మీద వర్క్ చేస్తున్న నాలెడ్జ్ ఉన్నా సరే ఇంతకు ముందు, సో దానికి సంబంధించి ఇక్కడ ఎస్ అని పెట్టండి. లేదు అనుకుంటే మాకు అసలు నాలెడ్జ్ లేదు అనుకున్నట్లయితే నో అని పెట్టండి, నో ప్రాబ్లం. అది మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి మీరు నేర్చుకున్న దాన్ని బట్టి అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పోతే కరెంట్ స్టేటస్ ఆఫ్ వాలంటీర్. ఓకేనా. సో ఇక కరెంట్ స్టేటస్ ఆఫ్ వాలంటీరు, సో మీరు ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్, లేదంటే అదర్ కేటగిరీ అయితే అదర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. లాంగ్వేజెస్ నోస్. సో మీకు ఏ లాంగ్వేజెస్ అయితే తెలుసు, ఏ లాంగ్వేజెస్ అయితే క్లియర్గా మాట్లాడగలుగుతారు, ఏ లాంగ్వేజెస్లో బాగా రాయగలుగుతారు, ఓకేనా, ఏ లాంగ్వేజెస్లో బాగా చదవగలుగుతారు, సో ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా పెట్టుకోండి. ఇక ప్రజెంట్ అడ్రస్సు. ఓకేనా. సో ఇక్కడ హౌస్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, బ్లాక్, వార్డు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ ఇవన్నీ కూడా అడుగున్నారండి. సో వాటన్నిటిని కూడా క్లియర్గా పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా. దాని తర్వాత పర్మనెంట్ అడ్రస్. ఇక ఫైనల్గా వచ్చేసి మొబైల్ నెంబరు, ఫోన్ నెంబరు ఇవి రెండు కూడా జాగ్రత్తగా ఇవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని వాళ్ళు ఏ విషయం గురించి అయినా కాంటాక్ట్ చేయాలనుకుంటే మీ మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఈ ఈమెయిల్ ఐడి ద్వారా కూడా కాంటాక్ట్ చేయేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే అబ్జర్వ్ చేసి అక్కడ ఇవ్వండి అనమాట. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆప్షన్స్లో సో మీరు ఏ దాంట్లో అయినా పార్టిసిపేట్ చేశారా ఇదివరకు అని అడుగుతూ ఉన్నారనమాట. ఎన్వైకేఎస్, ఎన్సీసీ కావచ్చు, దాని తర్వాత బిఎస్ఎన్జీ కావచ్చు, ఎన్ఎస్ఎస్ స్కూల్ లెవెల్, దాని తర్వాత ఎన్ఎస్ఎస్ కాలేజ్ లెవెల్, అదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్స్. అంటే మీరు ఇదివరకు కాలేజెస్లో ఏమన్నా వాలంటీర్స్గా వర్క్ చేశారా, పనిచేశారా, సో ఈ విధంగా అన్నీ కూడా అడుగున్నారు ఇక్కడ. సో ఇన్ కేస్ మీరు కనుక వర్క్ చేస్తున్నట్లయితే, మీకు ఏమన్నా ఐడియా ఉన్నట్లయితే, మీ దగ్గర ఏమన్నా సర్టిఫికేట్స్ కూడా ఉన్నట్లయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్, ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ వివరాలన్నీ కూడా అడుగున్నారు. క్లియర్గా అబ్జర్వ్ చేసి పెట్టుకోండి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ యొక్క క్లబ్లో ఎన్వైకే క్లబ్లో మీకు ఏమన్నా మెంబర్షిప్ ఉందా లేదా అని అడుగుతున్నారనమాట. మెంబర్షిప్ ఉన్నట్లయితే సో దానికి సంబంధించిన క్లబ్ పేరు, ఓకేనా, మెంబర్స్ గురించి, దాని తర్వాత అడ్రస్ గురించి మొత్తం కూడా అడుగున్నారు ఇక్కడ. ఓకేనా. ఇక ఫైనల్గా వచ్చేసి సబ్మిట్ అనమాట. సో మీరు సబ్మిట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వెళ్ళి మీరు ఇక్కడ చూసినట్లయితే
ప్రింట్ సబ్మిటెడ్ ఫామ్ అని మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్ చేసి జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. వన్స్ మీరు సబ్మిట్ చేశాక మీ యొక్క మొబైల్ నెంబర్కి అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ను ప్రింట్ కూడా తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉండండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి కేవలం ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారనమాట. ఇది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి, స్టేట్ గవర్నమెంట్స్ నుంచి అయితే కాదు. సో ఇండియా వైజ్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ ఏపీ రాష్ట్రాలు రెండిట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.